హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అమ్మలగన్న అమ్మ శ్రీ మావుళ్ళ అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ అయిన బొండాడ నాగభూషణం గారి వద్ద ఉన్నాము. నెల రోజుల పాటు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అది ఏ విధంగా జరుగుతుందో మనతో ఉన్న ఈయనతో అసలు ఏ విధంగా జరుగుతుంది, నెల రోజుల పాటు అంటే మామూలు మాట్లాడేది కాదు, ఇది ఏ విధంగా ఇప్పుడు నెల రోజుల పాటు జరుగుతుంది, భక్తులకి ఎటువంటి అమ్మలగన్న అమ్మ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవ ఉత్సవాలు నీరుళ్ళు కూరగాయ పండ్ల వర్తక సంఘం వారిచే జరపబడే వార్షికోత్సవాలు చాలా ఘనంగా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సుమారు నెల రోజులు భోగి పండుగ రోజును మొదలుకొని ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయండి. పండుగ 4 రోజులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలు ఆడిపోయినాయి. ఆ 4 రోజులు లైన్లో నుంచున్న భక్తులకి సదుపాయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసాము. అదేవిధంగా ఇప్పుడు కూడా మా యొక్క పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు తండోపతండాలుగా ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్ల విషయంలో కానీ దర్శనాల విషయంలో కానీ అన్నీ చాలా జాగ్రత్తగా భక్తుల దర్శన ప్రసాదం అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. అన్నీ బాగానే జరుగుతున్నాయి. అలాగే చివరి రోజుల్లో అత్యంత అద్భుతంగా కూడా అమ్మవారిని అలంకరణ జరుగుతుంది 1 వీక్ పాటు. అప్పుడు కూడా భక్తులు హెవీగా వస్తారు, అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. దానికి మీరు ఎటువంటి సదుపాయాలు చేస్తారు? ముఖ్యంగా ఆఖరి రోజున నీరుళ్ళి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారిచే జరిగే అన్న సందర్పణ అన్నది సుమారు 1,00,000 మందికి భోజనాలు పెడతారు. ఆ రోజున మా ఊళ్ళో ఉన్న అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కలిపి పరస్పర సమన్వయంతో ఘనంగా జరిగేందుకు మొత్తం అందరూ కూడా దేవస్థానం ఎండోమెంట్స్ వారితో మాతోనే ఉండి చాలా చక్కగా జరుపుతారు. ఇది కొత్త కాదు, 62వ సంవత్సరం ఇది. అందుమూలంగా అంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుందని మేము నమ్ముతున్నాం. అలాగే అన్నదాన విషయంలో అంటే నిత్య అన్నదానం అమ్మవారికి ఇస్తున్నారు. అది భక్తులకి సరైన సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అటు స్థలం లేదని కూడా మీరు అంటున్నారు. కానీ నీరెల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు మేము ఒక సిట్టింగ్ వేసుకుంటే కనుక దానికి సరైన సమాధానం చెప్తాం. అది అంటే ఒక విధానంలో మేము ముందుకు వెళ్తామని కూడా అంటున్నారు. మీరు ఎటువంటి విధంగా వెళ్తారు? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అమ్మవారు అంటే నీరుళ్ళి కూరగాయ పండ్ల వర్తక సంఘమే. అమ్మవారి నేడే పండ్ల వర్తక సంఘం. కాకపోతే మేము ధర్మకర్తల మండలి మన 9వ తారీఖుని ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశాం కాబట్టి ఒకసారి ఈ ఉత్సవాలు అడవుల్లో ఉన్నాం కాబట్టి అయిన తర్వాత చక్కగా ఘనంగా మరింత బాగా జరిగే విధంగా మేము ప్రణాళికలు రచించి నిత్యాన్నదానాన్ని ఎదురుగా తీసుకెళ్తామని నమ్మకం నాకు ఉంది. అలాగే ఒక కాంప్లెక్స్ కూడా వేయాలని ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది, దశాబ్ద కాలం నుంచి. అది కూడా అంటే రోజు కూడా మనకి ఉత్సవాలప్పుడు కానీ మామూలప్పుడు కానీ కూడా అక్కడ అమ్మవారి కళ్యాణ వేదిక వద్ద పూజా కార్యక్రమాలు కానీ ఇట్లు కానీ వర్షం వచ్చినట్టు చాలా ఇబ్బంది పడుతున్నాం. 2014-19 పీరియడ్లో నా గౌరవ శాసనసభ్యులు 16.5 సెంట్లు అమ్మవారికి రాయించడం జరిగింది, గవర్నమెంట్ రాస్తున్నాయి. దాని తర్వాత ప్రభుత్వం మారింది. అప్పుడే రకరకాల కోర్టు కేసులు ఉండటం మూలంగా ఎదరికి వెళ్ళలేదు. మేము కూడా మొన్నే ప్రమాణ స్వీకారం చేశాం కాబట్టి విషయం ఏంటన్నది కూలంకుషంగా ఒకసారి విశ్లేషణ చేసి అందరం కూర్చొని ఖచ్చితంగా అమ్మవారి గుడిని అభివృద్ధిని ఎదరికి తీసుకెళ్తాం. అలాగే అమ్మవారికి ఎక్కడా లేని విధంగా 100 కిలోల బంగారం కూడా ఉంది. అలాగే స్వర్ణచీరకి ఇంకా జస్ట్ 10 kgs దాకా కూడా డెఫిసిట్లో అది కొంత కావాల్సి ఉంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా ముందు? ఆల్రెడీ 51 కేజీలు. దీనికి ఏంటంటే స్వర్ణ వస్త్ర నిధి సేకరణ సంఘం 2009లో ఏర్పడింది ఒక సంఘం. అది ఏంటంటే నగరంలో చాలా ప్రముఖ వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడిన సంఘం. వారందరూ కూడా అమ్మవారికి పరమ భక్తులు, డివోటీలు. వారు ఈ యొక్క వ్యవహారాన్ని దిగ్విజయంగా ఎదురుకు తీసుకెళ్ళి సుమారు 50 కేజీలు పైబడి బంగారం చేత అమ్మవారికి సంబంధించిన వస్తువులు మరియు చీరలో చాలా భాగం చేయించడం జరిగింది. తర్వాత గత 5 సంవత్సరాల్లో సేకరించిన సుమారు 20 నుంచి 25 కేజీల బంగారం ఉందన్నారు. ఇంకా నాకు ఏంటో తెలీదు, రికార్డులు ఇంకా పరిశీలించాలి.
దాన్ని ప్రభుత్వం వారి దగ్గర నుంచి తీసుకొచ్చి మరలా స్వర్ణ వస్త్ర నిధి సేకరణ సంఘం ఏర్పాటు చేశారు గౌరవ శాసనసభ్యులు. తీసుకువచ్చి వారే అమ్మవారికి ఏ భాగం అయితే కావాలో ముందర ఆ భాగం చేయించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అమ్మవారికి అపర భక్తులు కొంతమంది ఆ తెలుగు మజురీలు కూడా మేమే పెట్టుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఆ స్వర్ణ వస్త్ర సేకరణ సంఘం ఈ యొక్క వ్యవహారాన్ని చూస్తూ ఎర్రగా తీసుకెళ్తుంది. అదేవిధంగా ఇంకొక 20 కేజీల పైబడి బంగారం కావాలని ఎస్టిమేషన్ చెప్తున్నారు. అది కూడా నిత్యం భక్తులు బంగారం రేటు ఇంత పెరిగినా సరే లెక్క చేయకుండా 4 గ్రాములు, 2 గ్రాములు, గ్రాము, 8 గ్రాములు వారి శక్తికి తగ్గట్టుగా మొక్కుకొని ఇక్కడ చెల్లింపులు జరుగుతున్నాయి, సేకరణ జరుగుతుంది. మీరు కూడా డైరెక్టర్గా ఉన్నారు ఆర్ఎస్ గారు. ఇప్పుడు ఏ విధంగా వీళ్ళతో సహకారంగా ముందుకు తీసుకెళ్తారు? నేను మోళ్ళమ్మ ఉత్సవ కమిటీ నుంచి వచ్చానండి. నా పేరు రామాయణ శ్రీనివాసరావు. అలాగే ధర్మకర్త కింద నాకు అవకాశం కల్పించారు ఎమ్మెల్యే గారు. ఈ 2 సంఘాలు కూడా మన నీరుళ్ళు కూరగాయల బండవర్తన సంఘం ఉత్సవ కమిటీ అలాగే దేవస్థానం కమిటీతో కలిపి అన్ని విధాలుగా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నిత్యాన్నదానం గురించి మీరు అడిగినట్లుగా కొంచెం ప్లేస్ ఇబ్బంది ఉందండి. ఇక్కడ ఆ ప్లేస్ ఇబ్బంది వల్ల కొంచెం సరిగ్గా జరగట్లేదు. ఈ నెలల్లో మాత్రం మా వర్తక సంఘం ఎంతమంది భక్తులు వచ్చినా అన్న సమారాధన జరుగుతూ ఉంటుందండి. మా వర్తక సంఘ భవనంలో ఒక 600 మంది నుంచి 800 వరకు డైలీ ఉదయం కావచ్చు, సాయంత్రం సరే పొరుగు నుంచి ఎవరైనా ఉన్నా సరే సాయంత్రం కూడా 200 మందికి ఇంచుమించుగా భోజన ఏర్పాట్లు జరుగుతాయండి. ఆ విషయంలో వర్తక సంఘం ముందుంటుందండి భోజనం పెట్టే విషయం. ఇక్కడ దేవస్థానం కమిటీ వచ్చినప్పటికంటే మాకు ప్లేస్ ఇబ్బంది అండి. ప్లేస్ ఇబ్బంది వల్ల రోజు 200 మందికి సుమారు పెడుతున్నారు డైలీ. ఈ నెలలో మాత్రం కొంచెం కర్డ్ రైస్, పులిహోర ప్యాకెట్లు చేసి పంచి పెడతాం జరుగుతుందండి. ప్లేస్ ఇబ్బంది తప్పండి, పెట్టడానికి అమ్మవారి దగ్గర నిధి ఉంది. అమ్మవారు తలకో ₹1,00,000 ఇచ్చారండి అన్నదానానికి. ఇక్కడ సినిమా యాక్టర్ సాయి కుమార్ కానించి ఒకళ్ళని కాదండి, చాలా వరకు నిధి ఉంది. కాకపోతే 6.5 కోట్ల రూపాయల నిధి ప్రస్తుతానికి ఉంది. దీని కనుక ఈ స్థలాభావం తొలగించగలిగితే భక్తులు ఇంకా ఇవ్వడానికి చాలా మంది ఎదురుకు వస్తున్నారు. అదేవిధంగా భోజనం చేసే భక్తులు కూడా బోలు మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఉత్సవాలు అయిన తర్వాత అందరం కూర్చుని దానికి సమస్య పరిష్కరించగా కృషి చేస్తాం మేము అందరం. మీరు కాంప్లెక్స్ గురించి అడిగారు. అది మన అమ్మవారి గుడి ముందు హైట్ లేపడం ఇబ్బంది కాబట్టి దాన్ని విరమించుకుని సేపు పైకి లేపడం ఇబ్బంది అంటున్నారు. కానీ ఈశాన్యం వైపు కాదు, ఆల్రెడీ కళ్యాణానికి అక్కడ ఉంది, మనకి కళ్యాణ వేదిక ఉంది. ఆ ఎదురుకుండానే ఆల్రెడీ ఉత్సవాలకి సంబంధించి చాలా హైట్ కూడా లేపుతారు. అదే కాంప్లెక్స్ లో వాళ్ళు 1 సైడ్ కనుక వేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు. అది మీరు అడిగిన దానికి చెప్తున్నానండి. ఇప్పుడు మా ప్రపోజల్ ఏంటంటే మేము అనుకుంటున్నాం, ఇంకా ఒక మీటింగ్ కూడా పడలేదు మాకు. మేము వచ్చిన తర్వాత మనం 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసాం, ఇంకా ఒక మీటింగ్ కూడా పడలేదు మాకు. ఈ మీటింగ్లో సారాంశం ఏంటంటే అండి, స్టేజ్ ఎదురుగా 24 అడుగుల హైట్ స్టాండర్డ్గా సెట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఎందుకంటే వచ్చిన భక్తులకి మీరు అన్నట్టుగా ఈ అమావాస్యకు కానీ పౌర్ణానికి కానీ హోమాలు జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు కూర్చుంటే. ఒకవేళ వర్షం వచ్చినా ఇంకోటి వచ్చినా ఎండకు కానీ 24 అడుగుల హైట్లో షెడ్డు మన కళామండపం కొడిగిలపూడి గోవిందరావు కళావేదిక ఎదురుగా ఒక 100 ఫీటు షెడ్ వేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్కి అదేమి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మేడం గారు, మీరు డైరెక్టర్గా ఉన్నారు. ఏ విధంగా మీకు ఇది కొత్త కూడాను, అసలు ఏ విధంగా ముందుకు సాగుతుంది? దేమావుళ్ళమ్మ, మాకు మా నూతన కమిటీ ఏర్పాటైన తర్వాత మాకు ఉత్సవాలు రావడం చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్లన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి. చిన్నపిల్లలకు పాలతో శుద్ధ ఇస్తున్నారు. మొన్న 13వ తారీఖు నుండి కూడా మాకు ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే రేపు 13వ తారీఖు వరకు 12వ తారీఖు వరకు జరిగితే 13వ తారీఖున బాగా అఖండ అన్న సందర్భం జరుగుతుంది. ఇది అందరూ కూడా కార్యవర్గ అంటే ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా మేము నూతనంగా కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం మొన్న పండుగ రోజున అది చేశాము. ఇప్పుడు మాకు ప్రతి విషయం కూడా తెలుస్తుంది, అవగాహన చేసుకుని ముందుకు సాగుతున్నాము. అలాగే అమ్మవారికి స్వర్ణ చీర కూడా అతి త్వరలో కూడా రెడీ అవుతుంది. అలాగే నిత్య అన్నదానానికి జరుగుతున్న ఇబ్బంది కూడా తెలుసుకున్నాము. దానికి కూడా కార్యాచరణ రూపొందించడానికి ఎమ్మెల్యే గారితో పాటు మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సజ్మా.